అట్టి న్యూస్ గుంటూరు పేరు వినగానే గుర్తుకొచ్చేది ఘాటైన మిర్చి కారం. ఇప్పుడు ఆ జిల్లాలో రాజకీయ పరిణామాలు కూడా అదే స్థాయిలో ఘాటెక్కుతున్నాయి. గత ఎన్నికల్లో సాధించిన పట్టును నిలబెట్టుకునేందుకు టీడీపీ ఈసారి ఎలాగైనా బలం పుంజుకోవాలన్న లక్ష్యంతో వైసీపీ వ్యూహాలను రచిస్తున్నాయి. ఎక్కువ నియోజకవర్గాల్లో టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు రాజకీయంగా పట్టు సాధించి ఉండటం ఆ పార్టీకి కలిసి వస్తోంది. ఆ స్థాయిలో దీటైన నేతలు వైసీపీకి లేరు. దీనితో మంచి అభ్యర్థుల కోసం వైసీపీ అన్వేషిస్తోంది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలే ఆసరాగా చేసుకుని వారిని దెబ్బతీయాలని భావిస్తోంది. మరోవైపు గుంటూరు జిల్లాలో రెండు పార్టీల్లో ప్రతి నియోజకవర్గంలోనూ గ్రూపుల గోల పెరిగిపోయింది. నియోజకవర్గ ఇన్ఛార్జీల తీరు ఆమోదయోగ్యంగా లేదంటూ వ్యతిరేక వర్గాల సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పార్టీ వర్గాల్లో గందరగోళం నెలకొంటోంది. రానున్న ఎన్నికలు ప్రధాన పార్టీలకు చావో రేవో అన్న చందంగా మారిన నేపథ్యంలో నియోజకవర్గాల్లో ఈ గందరగోళం ఏమిటంటూ ఇన్ఛార్జీలకు అధినేతలు తలంటుతున్నారు. దీంతో వర్గ విభేదాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నారు జిల్లా ఇన్ఛార్జీలు. గుంటూరులో రాజకీయ సెగలు. వర్గ విభేదాలతో రచ్చకెక్కుతోన్న నేతలు. గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీడీపీ 12 సీట్లు కైవసం చేసుకుంది. వివిధ కారణాల రీత్యా కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో పడింది టీడీపీ అధిష్టానం. నేతల వ్యవహార శైలి కూడా అధిష్టానానికి తలనొప్పులు తెచ్చేలానే ఉంది. తాడికొండ నియోజకవర్గంలో ప్రస్తుతం తెనాలి శ్రావణ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇతనికి వ్యతిరేక వర్గంగా ఏర్పడిన కొంతమంది నేతలు, కార్యకర్తలు బహిరంగంగా సభలు నిర్వహించి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కు టికెట్ ఇవ్వొద్దని అధిష్టానానికి సూచిస్తున్నారు. తమ మాటను కాదని శ్రవణ్ కుమార్ కు టికెట్ ఇస్తే పరిణామాలు వేరే విధంగా ఉంటాయంటూ కొందరు నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యే గారికి సీటు ఇవ్వద్దనే ఉద్దేశంతో మేము కార్యకర్తలు అందరూ కనీసం 500 మంది కార్యకర్తలు కలిసేవండి. ఇక్కడ ఎస్సీ ఎమ్మెల్యే ఉంటే మాకు చాలా గ్రామంలో పనిచేయచ్చని మేము చాలా సంతోషపడ్డాము. కానీ మాకు నిరాశ ఎదురైందండి. గత 4 సంవత్సరాల నుంచి మేము ఎమ్మెల్యే గారి ద్వారా నష్టాలు పొందుతూనే ఉన్నాము. దయచేసి ఈసారి సీటు ఎమ్మెల్యే గారికి, ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారికి ఇవ్వద్దని కోరుకుంటున్నాం సార్ గట్టిగా. మరి కొన్ని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ పరిస్థితి ఇలానే ఉంది. తాడికొండలో మాదిరిగా బహిరంగంగా కాకపోయినా చాప కింద నీరులా ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి రాజుకుంటోందని ఇప్పటికే అధినేత చంద్రబాబుకి సమాచారం కూడా వెళ్లింది. పార్టీలో ఏమైనా అంతర్గత విభేదాలు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలని, ఈ రకంగా పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా బహిరంగ సభలు పెట్టడమేంటి అంటూ తాడికొండ అసమ్మతి నేతలపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇటువంటి పరిస్థితి మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలని టీడీపీ జిల్లా నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక వైసీపీలోనూ ఇదే పరిస్థితి ఉంది. సత్తెనపల్లి విషయంలో అక్కడి సమన్వయకర్త అంబటి రాంబాబుపై పూర్తి వ్యతిరేకత నెలకొంది. సాధారణంగా వైసీపీలో నియోజకవర్గ సమన్వయకర్త లేకుండా ఎటువంటి కార్యక్రమాలు కూడా జరపరు. కానీ సత్తెనపల్లిలో మాత్రం కొన్ని కులాలకు సంబంధించిన నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా పార్టీ సభలను నిర్వహించుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో సత్తెనపల్లి సీటును రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలి అంటూ అక్కడ ఒక వర్గం గట్టిగా పట్టుబడుతోంది. ఒక విధంగా చెప్పాలంటే గుంటూరు జిల్లా వైసీపీలో కులాల వారీగా కుమ్ములాట మొదలైంది. పార్టీ గెలుపు కంటే కూడా వారి స్వార్థానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు కొందరు నేతలు. ఆ నేపథ్యంలోనే చిలకలూరిపేట, తాడికొండ, గురజాల, గుంటూరు 2 వంటి నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు కక్కుతోంది. కొంతమంది వైసీపీ నాయకులైతే తాడికొండకు చెందిన వైసీపీ సమన్వయకర్త శ్రీదేవి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మండల నాయకులకు సమాచారం ఇవ్వలేదంటూ అసహనం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఏదో రొటీన్ గా పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ పార్టీ చాలా డిస్టర్బెన్స్ లో ఉంది. మళ్ళీ జగన్ గారు అన్ని విధాలు ఆలోచించి సమన్వయకర్తలను, పాద సమన్వయకర్తలని కొనసాగించాలని, లేకపోతే పార్టీ భ్రష్టు పట్టే సమస్య ఇక్కడ గుంటూరు జిల్లాలో ఏర్పడిందండి. ఇక్కడ గుంటూరు జిల్లాలో మాజీ సమన్వయకర్తల్లో ఒక సమన్వయకర్త కూడా గెలిచే దిశలో లేరండి. ఎవరు సర్వేలు చూసుకున్నా సర్వేలు అంటున్నారు. కానీ పార్టీ డబ్బుకి లొంగి సమన్వయకర్తలను మార్చి క్యాండిడేట్లని ప్రకటిస్తున్నారండి. ఇలాంటి పద్ధతులు మానుకొని సమన్వయకర్తలను మళ్ళీ పాతంలో కొనసాగించకపోతే పార్టీ చాలా ఇబ్బందుల్లో పడిపోయిందండి. ఇలా నిత్యం నేతలు అసమ్మతి వ్యక్తం చేస్తుంటే
పార్టీని నమ్ముకుని పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు అసహనానికి లోనవుతున్నారు. ఎవరైనా పార్టీ నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ హెచ్చరికలు జారీ చేశారు. అయినా గుంటూరు జిల్లా వైసీపీలో మాత్రం ఎక్కడా అసమ్మతి నేతలు వెనక్కి తగ్గట్లేదు. ఎన్నికలకు ఇంకెంతో సమయం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కలిసికట్టుగా ఉండి తమ పార్టీ విజయానికి దోహదపడాల్సిన నేతలు ఇప్పుడు కీచులాడుకోవడంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ అసమ్మతులు ఇలాగే కొనసాగితే చాలా నియోజకవర్గాల్లో పార్టీల ప్రతిష్ఠ కూడా దెబ్బతినే అవకాశముందని సీనియర్లు ఆవేదన చెందుతున్నారు. గెలుపే లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగుతోన్న ప్రధాన పార్టీల అధినేతలు గుంటూరు జిల్లాలోని గ్రూపు రాజకీయాలపై సరిగ్గా దృష్టి సారించకపోతే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే.